మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఆత్మీయ ప్రేక్షకులకు నమస్కారం. 2026వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు వృషభ రాశి వారి యొక్క గోచారాన్ని జ్యోతిష శాస్త్రపరంగా కనుక, భావకారకత్వాల ఆధారంగా కనుక పరిశీలించినట్లయితే ఈ 10 రోజులు మీ జీవితంలో ఒక సువర్ణాధ్యాయానికి నాంది పలకబోతుంది. ఒక సువర్ణాధ్యాయానికి నాంది పలకబోతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. కారణం ఏమిటంటే, వృషభ రాశి వారికి అత్యంత శుభగ్రహం, యోగకారకుడు అయినటువంటి శని భగవానుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. కానీ 11వ స్థానంలో రవి కుజ శని గ్రహాలు కూడా సంచరిస్తున్నాయి. అక్కడ 11వ స్థానంలో త్రిగ్రహ కూటమి గ్రహయుద్ధం జరుగుతున్నప్పటికీ అది వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. కోర్టు కేసులతో సతమతమవుతున్న వారికి ఆ సమస్యలు కూడా తీరిపోతాయి. సో అంటే ఊహించినటువంటి స్థాయిలో ధనవర్షం కూడా కురుస్తుందా? ధనవర్షం అంటే నిజంగా ధనవర్షం కురవదు, కానీ మీరు ఎక్కడి నుంచి అయితే ధనం రావాలని కోరుకుంటున్నారో అక్కడి నుంచి ఖచ్చితంగా ధనం అందుతుంది. ఇక మీ రెండవ స్థానం అంటేనే వాక్స్థానము, ధనస్థానము, కుటుంబ స్థానము చెప్పుకుంటున్నాం కదా. ఈ రెండవ స్థానంలో సాక్షాత్తు గురు భగవానుడు సంచరిస్తున్నాడు. అంటే మీ మాట తీరుకు సమాజంలో అత్యంత గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఒక శుభకార్యం జరిగేటటువంటి సూచనలు కూడా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ గురించి కూడా వృషభ రాశి వారు వర్రి ఇవ్వాల్సినటువంటి పని లేదు. అన్నిటికంటే ప్రధానంగా ఏమిటంటే, వృషభ రాశి వారికి 10వ స్థానంలో బుధరాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ సమయంలో మీ బుద్ధి, ఆలోచనలు చాలా పదునుగా, చాలా షార్ప్గా ఉంటాయి. ఐటీ కానీ, డిజిటల్ మార్కెటింగ్లో కానీ, లేదా సోషల్ మీడియాలో కానీ ఇలాంటి రంగాల్లో ఉన్నటువంటి వారు తమ అద్భుతమైనటువంటి ప్రతిభతో అధికారుల యొక్క మన్ననలు కూడా పొందుతారు. అయితే వృషభ రాశిలో జన్మించిన వారు ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి ఒక్క విషయం అంటే, మీరు రాశ్యాధిపతి అయిన శుక్రుడు రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు.